నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి గారు. గురుగారు, సింహరాశి వారికి మే నెలలో గోచార ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీరికి ఈ నెలంతా కూడా? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అమ్మ, ఈ సింహరాశి వాళ్ళంటే అంతా కూడా సింహంతో సమానం అమ్మ. కాబట్టి అందుకనే రాజశేఖర్ సినిమా కూడా సింహరాశి అని తీశారమ్మ, మిగతా రాశులు తీయలేదు. వీళ్ళు దానాలండి బాబు, తెగదానాలు చేసేస్తారు వీళ్ళు. అయితే అందరూ ఉండరండి, నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడాను. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఎక్కడున్నాయండి? ఈ కేతువేమో కన్యారాశి నుంచి సింహరాశికి వచ్చేసాడండి. ఎప్పుడండి? మే 29, 2025 సంవత్సరంలో. రాహువేమో మనకి మీన రాశి నుంచి కుంభరాశిలోకి మే 29, 2025 సంవత్సరంలో వచ్చేస్తున్నాడు. ఈ శని ఏమో మార్చి 29 ఆల్రెడీ మారిపోయాడండి. మార్చి 29, 2025 సంవత్సరంలో మారిపోయి మీన రాశిలోకి వెళ్ళిపోయాడండి. ఇకపోతే గురుడు ఉంటాడు కదండి, ఆ గురుడు మే 30 తర్వాత 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తాడండి. మిథున రాశి మళ్ళీ కర్కాటక రాశి నుంచి మళ్ళీ వెనకపోతాడండి. ఇప్పుడు కుజుడు ఉన్నాడు కదండి మనకి, కుజుడు. ఆ కుజుడు ఏం చేస్తాడండి? మనకి కర్కాటక రాశిలో నీచపట్టు ఉన్నాడండి. కాబట్టి మన రైతులందరికీ కూడా చాలా బాగుంటుందండి బాబు సింహరాశి రైతులు. కాకపోతే పాపం ఇలా అమాయకం కదండి. అందుకని పొలం అమ్మేటప్పుడు బియ్యం అయ్యి ఆ కూరగాయలు అమ్మేటప్పుడు మధ్యలో కమిషన్ ఏజెంట్లు మరి వాళ్ళకు కూడా బతకాలి కదండి. అందుకని వాళ్ళకి ఇస్తారు. డైరెక్ట్ కస్టమర్కి వెళ్తే ఇంకా బాగుంటుందండి. అయితే ఇప్పుడు మనం రాహు ఉన్నాడు కదండి, రాహు ఏమన్నా బాబు, ఇప్పుడు సప్తమంలో రాహు వస్తే ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ వస్తాయి, అపోహలు వస్తాయి, లేకపోతే వాదాలు చేసుకోవద్దు, జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములతో వస్తాయని శాస్త్రం చెప్తుందండి. అది చెప్పనివ్వట్లేదండి బాబు. మేము ఎవరికన్నా చెప్పామనుకోండి, ఒకళ్ళొకరు షేర్ చేసేసుకొని ఏంటిది అంటే వాళ్ళ మగుళ్ళతో వాళ్ళ గొడవలు రావంటండి. మరి శాస్త్రమే కదండి. అందువల్ల వితండవాదాలు చేసుకోవద్దని చెప్తున్నామండి బాబు. మనం భార్యాభర్తలతో కానీ లేకపోతే జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములు ఇంటికి గొడవలు పెట్టుకోకండి, మీరు వాదాలు చేసుకోకండి అంటున్నామండి. ఆ తర్వాత మన యొక్క ఇప్పుడు అది లాభంలో ఎవరున్నారండి? అసలు కుజుడు ఉన్నాడు. అసలు అద్దర కొట్టేస్తారు స్థలాల మీద స్థలాలు. ఎంత రేట్లు కొనేయడమేనండి బాబు. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి సైట్లకి అన్నీ కూడా రేట్లన్నీ కూడా చాలా వచ్చేస్తాయండి బాబు. అసలు తిరుగులేదుగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఏమంటే ఇప్పుడు మనకి గురుబలం కూడా ఉందండి సింహరాశి వాళ్ళకండి. అసలు మీకు విచిత్రం చెప్తాను, సింహరాశి వాళ్ళ పిల్లలకండి అసలు చాలా కష్టమైన సీట్లు వచ్చినాయండి బాబు. అమెరికాలో అండి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో సీట్లు రావేమో అనుకొని గుండె లప్కా అని కూర్చున్నారండి. అలాంటిది వాళ్ళకి వచ్చేసిందండి మొత్తం. నిన్న రాత్రేనండి 1:20 వచ్చేసింది. అంటే సీట్లు డిక్లరేషన్ వాళ్ళకి రాత్రి 1 మనకి ఇదండి. అందువల్ల అందరూ హ్యాపీ అండి సింహరాశి వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు కూడా చాలా కష్టపడతారండి పాపం సింహరాశి వాళ్ళు. చాలా కాకపోతే ఎంతో ఒకటే భయం అండి. ఇప్పుడు మొగుడు పిల్లలు ఇప్పుడు ఒక చోట ఉన్నారనుకోండి, మొగుడు ఒక చోట, భార్య ఒక చోట, ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మరి అత్మానం ఫోన్లు చేసుకోవాలంటే కష్టం కదండి. నేను జాగ్రత్తగా నాకు చూపించాలా, జాగ్రత్తగా నన్ను ప్రేమించాలి నువ్వు అని చెప్పేసి మాకు సుధాకర్ రాజు అని ఒక ఆయన ఉన్నాడండి. అలా ఆవిడ నా మీద కేర్ తీసుకోవాలి, నువ్వు కేర్ తీసుకోవాలంటే పెళ్ళై 15 ఏళ్ళు అయితే కేర్ తీసుకోవడం ఏంటి? మనం పిల్లల్ని చదివించాలా, మనం ఉద్యోగం ఇప్పించాలా, మంచిగా చేసుకోవాలా అంటాడు పాపం. కానీ ఆడవాళ్ళు ఏంటండి అలాగా అంత సున్నితమైన మనస్తత్వం లాగా ఆశించేస్తారండి. తప్పండి బాబు. ఇప్పుడు మగవాడు పని చేసుకోవాలి కదా పాపం. సుధాకర్ రాజు చెప్పింది కరెక్టే. ఆ విధంగా ఈ అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయండి. కాకపోతే వీళ్ళు ఇనుపు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందండి. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయండి. తర్వాత చేపల బిజినెస్, చేపల రొయ్యలు, చెరువులు, ఆ తర్వాత ఇలాంటి బిజినెస్లు కూడా, బిల్డింగ్స్, తర్వాత వీళ్ళు పొలాలు ఇవన్నీ కౌలుకి ఇచ్చినవి, ఈ మామిడి తోటలు పాడడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. సపోటా తోటలు, ఇవన్నీ సీతాఫల తోటలన్నీ బాగుంటాయండి. ఏమన్నా మీకు తెలుసో లేదండి బాబు, దొంగపేటాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ ట్రస్టులు పెట్టిన వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుందండి బాబు. మనం అలాగే ఈ ఏమంటే ఆడవాళ్ళు సగం జీతం అండి ఈ లిప్స్టిక్కిను మేకప్ సామాన్కి అయిపోతుందండి. అంటే అంత ఖర్చు ఎక్కువ చేస్తారండి.
ఈ అదే బిజినెస్ ఇలా సింహరాశి వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, కాస్మెటిక్స్, జెమ్స్ బిజినెస్, బ్యూటిషియన్స్ బ్రహ్మాండంగా ఉంటుందండి. అయితే అక్కడ కూడా ఒకటి జరిగిందండి ఈ సింహరాశి వాళ్ళకి. బాబు సింహరాశి వాళ్ళు జాగ్రత్తనైనా, మరి మీకు ప్రాబ్లం వస్తుందా వ్యాపారం చేస్తున్నా అని చెప్తే, ఏమంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదండి, కాస్మెటిక్స్ నడుపుతున్నారు కదండి నేను, మరి వాళ్ళ మీద రైడింగ్ జరుగుతుందండి. మొన్న హైదరాబాద్లోనే జరిగిందండి. జరిగితే మరి డబ్బులు అవి ఇస్తామన్నా కూడా తీసుకోలేదంటండి. అంటే ఆ గురుడాల బిగించాడండి. అంటే సర్టిఫికేట్ పట్టరా అని చెప్పేసి ఏమన్నా డాక్టర్ గారికి మరి వాళ్ళు 30,000 రూపాయలు ఇస్తే డాక్టర్ ఇచ్చేస్తాడండి. నెల రిజిస్ట్రేషన్ చేసేయాలి, ఇచ్చేయాలి. అది చేద్దామని కూడా అవ్వట్లేదండి బాబు. అంటే బిగిచ్చేస్తుంది గ్రహం. కుజుడు బిగ్గా ఉన్నాడు కదండి, అందుకని జాగ్రత్తగా ఉన్నారండి మన వాళ్ళు సింహరాశి. మిగతా అన్నీ బాగున్నాయండి, పౌర్ణమి తర్వాత చాలా బాగుంటుంది. కానీ గురువుగారు ఎంత బాగున్నప్పటికీ కూడా కాస్త ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? కనబడతాయండి ఒడిదుడుకులు, ఎందుకు కనబడమండి బాబు. ఇప్పుడు పరిహారాల దగ్గరికి వచ్చేసరికండి పిఠాపురంలో ఉందండి మనకి, ఎవరో మన శ్రీపాద వల్లభుడు, ఆయన గుడికి ఫ్రీ అండి భోజనాలు. మీరు వారం రోజులు ఉండొచ్చు, కుమ్మేచ్చి వెళ్ళి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మంచి మంచి వంటలండి. అండ్ రూమ్ కూడా ఫ్రీ అండి బాబు. ఒక నెల ముందు బుక్ చేసుకోవాలి, లేకపోతే ఈ రూములు ఇస్తారు కింద, అన్నీ ఫ్రీ అనమాట. వీళ్ళందరూ ఏం చేయాలంటే అండి, ఈ గురుబలం ఇంకా పెంచుకోవడం కోసం వెళ్ళిపోవాలండి పిఠాపురం. వెళ్ళిపోయి అక్కడ దుకాణం పెట్టేసి శ్రీపాద వల్లభ చరిత్ర అది చదివేసుకొని దత్తాత్రేయ స్వామి వారి ఆ గుళ్ళో పడుకుని జాగ్రత్తగా. అలాగే చెట్టు ఉందండి, ఇప్పుడు మేడి చెట్టు ఉందండి. మేడి చెట్టు తెలుసా మీకు? ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలండి. ఇలా ఔదుంబర వృక్షం అంటారండి. ఏమంటే అందరూ గాణగాపురం వెళ్ళిపోతున్నారండి పౌర్ణమి రోజున కొట్టు చచ్చిపోతున్నారండి బాబు. ఇక్కడ మన పిఠాపురం చక్క ఖాళీగా ఉంటుందండి. ప్లస్ పౌర్ణమి పిచ్చి లేదండి మన వాళ్ళకి. ఇప్పుడు సామలకోట, ఇప్పుడు మా నాయనమ్మ గారు ఊరు సామలకోట అండి. చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాం కానీ అలాగా అంత రష్ లేదు. కాబట్టి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా నీళ్ళు పోయాలండి బాబు. ఆ చెట్టుకి నీళ్లు పోస్తే బ్రహ్మాండంగా మీకు సూపర్ ఉంటుందండి. తర్వాత చక్కగా మీరు దాన ధర్మాలు చేయాలండి, అన్నదానం అది చేయాలి. మరి ఇప్పుడు అలాగే గురు జపం చేసుకోవాలండి, గురు స్తోత్రాలు చదవాలా. గురువు కిలోంపావు శనగల్ని ఎవి రంగు ఏమండి, పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఇస్తే ఏమవుతుందండి, ఇవ్వాలా. అలాగే గుళ్ళకి ఇప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగేసి ప్రదక్షిణాలు చేసేసి గుళ్ళో పంతులు గారికి రోజు 10 రూపాయలు మినిమం వేయాలండి. పంతులకు జీతాలు లేవండి బాబు, పేదవాళ్ళ పంతులను చూసి వేయాలా. గొప్ప పంతులు ఉన్నారు, యూట్యూబ్లో చెప్పేవాళ్ళంతా గొప్ప గొప్ప పంతులు ఉన్నారు, వాళ్ళని వదిలేయండి. పాపం చిన్న చిన్న పంతులకి వీళ్ళు ప్రదక్షిణాలు చేసి వేస్తాయండి, చాలా బాగుంటుందండి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయంలో మాత్రం చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.